ఆ న్యూ ఇయర్ అనేటువంటిది ఏంటి? ఎవరిలో నూతనత్వం కనబడాలి, ఎవరిలో నూతన జీవితం కనబడాలి. ఎవరిలో కనబడాలా? నాలో కనబడాలా, మీలో కనబడాలా. మరి ఏమైనా మార్పు వచ్చింది అంటే క్యాలెండర్లో మార్పు వచ్చింది, డేట్లో మార్పు వచ్చింది అనుకుంటాం. మరి గతించినటువంటి 2025వ సంవత్సరములు ఎన్నో మార్పులు, స్థితిగతులు, ఎన్నో బాధలు, ఎన్నో సంతోషాలు వచ్చినాయా లేదా మన కుటుంబాల్లో? కొన్ని కుటుంబాల్లో దుఃఖాన్ని ఏర్పరిచింది, కొన్ని కుటుంబాల్లో సంతోషాన్ని ఏర్పరిచింది, కొన్ని జీవితాలను బాగుపరిచింది, కొందరు జీవితంలో పిల్లలను అనుగ్రహించినాడు, వివాహాలు జరిగినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. అనేక కుటుంబాలు బాధపడినాయి, సంతోషపడినాయి కూడా వచ్చినాయి. అవునా కదా? అందరి కుటుంబాలు ఒకే మాదిరిగా నడిచినాయా? చెప్పాలా? మీ కుటుంబాల్లో అంతా బాగానే 25 సంవత్సరం అంతా కూడా మీరు ఏమనుకుంటే అది జరిగిపోయినదా? మరి గత సంవత్సరం తీసుకునేటువంటి వాగ్దానాలు ఎంతమంది గుర్తున్నాయో లేదో తెలియదు. ఎక్కడ తీసుకున్నామో ఎక్కడ పడేసినామో మనకే తెలియదు. మరి తీసుకున్న దానికి ఏ విధంగా మన జీవితము ఫలిస్తూ ఉన్నది, ఏ విధంగా మనము ఈ లోకములో ఆ వాక్యానుసారముగా నడుస్తూ ఉన్నాం. దేవుడు ఒక మాట ఇచ్చినాడు, ఆ ఒక్క మాట మీద కూడా మనము నిలబడకపోతే క్రైస్తవ జీవితము ఎట్లాగా? మన కుటుంబానికి ఆశీర్వాదకరమైనటువంటి ఆ ఒక్క వచనము ఇచ్చినాడు దేవుడు. మీ కుటుంబం వర్ధిల్లింపబడాలా, దేవుడు నీ కుటుంబం ఆశీర్వదించబడాలా అని ఇచ్చింది. మరి ఆ విధంగా కూడా మనం జీవించకపోతే, కుటుంబం ఆశీర్వదించబడకపోతే వ్యర్థం. ఎందరి కుటుంబాల్లో మీ వాగ్దానం నెరవేరినాయో, దేవుడు మీ కుటుంబానికి తోడుగా ఉన్నాడో మరి మీరే పరీక్షను చేసుకోవాలి. మరి ఈ దినమున మనం న్యూ ఇయర్గా జరుపుకుంటా ఉన్నాం. న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటామో తెలుసా? క్రీస్తు యొక్క నామకరణ దినముగా, క్రీస్తు యొక్క పుట్టుక దినము నుండి ఒక నూతన సంవత్సరముగా మనం జరుపుకుంటాం. ఈరోజు ఆయనకు నామకరణము చేసినారు. ఏ పేరు పెట్టినారు? ఆయనకు యేసు అని పేరు పెట్టబడిను. మరి లూకా సువార్తలో 2వ అధ్యాయములో ఆయన గురించి రాయబడుతుంది. మరి 7వ దినమున మరి యూదా ప్రజలందరికీ ఇదంతా కూడా ఒక పద్ధతి. పిల్లవాడు పుట్టినటువంటి ఆ రోజు నుండి 7వ దినమున మరి మందిరంలోనికి తీసుకుని వెళ్ళి ఆ బిడ్డకి దేవుని పేరిట నామకరణము చేస్తారు. మరి దేవుడు ఈ లోకానికి రక్షణగా మరి విమోచనకర్తగా వచ్చినాడు కాబట్టి ఆయనకు కూడా నామకరణం జరిగించబడింది. మానవునికి ఏ విధంగా జరిగించబడతాయో, మానవుడు ఎట్టి రీతిగా ఈ లోకములో నడవాలో ఆయన కూడా రిక్తునిగానే వచ్చినాడు. అన్ని ఆడంబరాలు చేసుకుని రాల దేవుడు ఈ లోకానికి. తన అధికారములతో ఈ లోకానికి రాబడాల. అధికారములతో వచ్చినట్టే నువ్వు నేను ఈ లోకములో ఉండేటువంటి వారు కాదు. ఒక సాధారణమైనటువంటి మానవునిగానే ఈ లోకానికి వచ్చినాడు. ఆయనకి ఎలాంటి మరి భేదాభిప్రాయాలు లేవు. వాడు ఉన్నవాడు, వీడు లేనివాడు, ఈ ప్రపంచమంతా ఆయన కుమారులే, కుమార్తెలుగానే ఆయన పిలువబడతాడు. నీ కోసము మాత్రమే ఆయన ప్రాణ త్యాగము చేయాల. ఈ ప్రపంచమునంతటికి, ప్రపంచములో ఉన్నటువంటి బిడ్డలందరి కోసం ఆయన ప్రాణ త్యాగము చేసినాడు. కాబట్టి మనము కూడా ఈ యొక్క దినమున నూతన సంవత్సరములో నూతన దయా కిరీటముగా మనందరికీ దేవుడు దయచేసినాడు. అయితే మనము ఒడంబడిక దినముగా మనము ప్రారంభము చేస్తాం. దేనినైతే మనము దేవుని ఎదుట ఒడంబడిక చేస్తామో అది ఎన్ని దినాల మటుకు, ఎన్ని రోజుల మటుకి? న్యూ ఇయర్కి చాలా మంది ఒడంబడికలు చేసుకుంటారు. అది వాళ్ళ వ్యక్తిగతంగా మందు తాగకూడదు,
మరి చెడ్డ మాటలు మాట్లాడకూడదు, ఇక నుండి నేను భక్తిగా చదువుకుంటాను, మందిరానికి ప్రతి ఆదివారం ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాను అని అనుకుంటాడు. ఒక నెల మట్టుకు బాగా పాటిస్తాడు, మరలా నెల అయిపోతానే లోకానుసారముగానే వెళ్ళిపోతాం. ఎక్కడ ఒడంబడిక చేసుకున్నాం, ఎక్కడ ఒడంబడిక మాటకు మనం దేవుడికి ఇచ్చినటువంటి మాటకు మనం నిలవబడుతున్నాం. దేవుడు ఇచ్చినటువంటి మాట ఇంకా ఆయన నిలవబెట్టుకున్నాడు. రానయ్యున్నాను, మీకోసము ప్రాణం అర్పిస్తాను అని చెప్పి ఆయన లోకానికి వచ్చినాడు. మనం ఒక చిన్న మాట నిలవబెట్టుకోలేకపోతున్నాం. ఆయనకి ఇచ్చినటువంటి చిన్న యొక్క మనసును మనము నిలకడగా ఉంచుకోలేకపోతున్నాం. ఎట్లాగా మనము దేవునికి మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు కాచి భద్రపరిచి ఉద్యోగాలు ఇచ్చి సంతోషాన్ని ఇచ్చి పొలమునిచ్చి ఉండటానికి ఇల్లునిచ్చి సమస్తమును నీకు ఇచ్చి మరి దేవుడు ఉటి చేతులతో పోతున్నాడు. నీ మనస్సుతో నీ హృదయంతో నువ్వు ప్రేమించేటువంటి ఆ గుణముతో దేవుని దగ్గరికి రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అది కూడా మనం దేవునికి ఇవ్వటం లేదు. ఉచితముగా ఇచ్చేటువంటిది కూడా మనం డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అది మనం ఇచ్చేటువంటి ప్రేమ, మనం ఆరాధించే ఆరాధన డబ్బుతో కూడుకున్నటువంటిది. అది చెప్పండి, డబ్బు అయితే కష్టం, మనకున్నటువంటి సంపద ఇవ్వమంటే కష్టం. కానీ మాటతో హృదయముతో ఆరాధించేది ఉచితముగానే కదా, అది కూడా పరిశుద్ధతగా ఆరాధించమని దేవుడు చెప్తాడు. నూతన సంవత్సరములు మనము నూతనముగా ఒడంబడిక చేసుకుంటూ ఉన్నాం. అది నామకార్థపు ఒడంబడిక కాకుండా మనం చూసుకోవాలి. మరి ఈ యొక్క దినమున మనకి ఇవ్వబడినటువంటి అంశము మనం చూస్తే, క్రీస్తు కాడి సిలువ కింద నిజమైనటువంటి స్వేచ్ఛ. క్రీస్తు కాడి సులువ కష్టతరమా? సులువ కష్టతరమా? కాడి అంటే ఏంటి? మన జీవితమే ఒక కాడి, మన ప్రవర్తనే ఒక కాడి, మన జీవితము దేవునికి అనుగుణముగా నడవటమే ఆయన కాడి. మరి దేవుడు ఏ విధంగా నడిచినాడు? ఆయన ప్రేమపూర్ణుడిగా నడిచినాడు, మరి స్నేహితుడిగా నడిచినాడు. ఒకరిని ఎడల ఒకడు స్నేహముగా ఉండాలని ఆయన చూపెట్టినాడు. అన్ని కూడా ఆయన మాదిరిగా ఉండాలని దేవుడు తలచినాడు. దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? చెప్పాలా? మీరు కొన్నటువంటి బట్టలకు, మీరు తినేటువంటి తిండికి, మీరు ఉంటున్నటువంటి స్థలానికి, మీరు భూస్థాపన కార్యక్రమానికి కూడా డబ్బులు చెల్లించాలి. మరి దేవునికి దగ్గర కావాలంటే ఏమైనా చెల్లించాలా? ఏం చెల్లిస్తారు మీరు? ఏం అడుగుతాడు? ఏం వద్దు నాకు చెప్పినాము కదా. మరి మలాకీలో మీకాలో చెప్తాడు. మరి ఒక ప్రవక్త, మీకా ప్రవక్త అడుగుతాడు, నేను ఏమి తీసుకుని వచ్చి నీ ఆలయములో నీ ఎదుట మోకరిల్లను? మరి సమస్తమును నేను పొట్టేళ్లను తెద్దునా, విస్తార తైలము తెద్దునా, బంగారం ఇచ్చునా, నా కుమారుని ఇచ్చునా, ఏమిచ్చును? మరి ఏమిస్తే నా యొక్క పాపములను క్షమిస్తావు, ఆ పరలోకాన్ని ఇస్తావు అంటే ఏమొద్దు. ఏమి నీ దగ్గర నుండి ఒక్క పైసా కూడా నాకు వద్దు. నువ్వు తెచ్చేటువంటి అర్పణలు వద్దు, నువ్వు తెచ్చేటువంటి పరమాన్నాలు వద్దు, నువ్వు తెచ్చేటువంటి స్వీట్లు వద్దు, ఏమి వద్దు నైనా. ఏది నీకు తెలుసు, ఏది ఉత్తమమో అది నీకు తెలియదును, ఆ ప్రకారమే మరి చేయండి. మనం ఏదేందో అనుకుంటాం. దేవుడు నేను 10 రూపాయలు డబ్బులు ఇస్తే మా పాపములు క్షమిస్తాడు, నేను ఆలయానికి నేను లడ్లు తీసుకొని వచ్చే, కేక్ తీసుకొని వచ్చే, ఇంకా బహుమానాలు తీసుకొని వచ్చే దేవుడు నా పాపములు క్షమిస్తాడని మనం అనుకుంటాం. కానీ దేవుడు అలా కోరటం లేదు. నువ్వు ఇచ్చేటువంటి బహుమానాలు అడగటం లేదు, నువ్వు ఇచ్చేటువంటి పరమాణాలు దేవునికి అవసరము లేదు. నీ హృదయమే దేవుని ఆలయముగా మరి అర్పించబడి, ఆయనను ఆరాధించే స్థలముగా ఉంచబడి ఆయనకు అర్పిస్తే అదే చాలని దేవుడు చెప్తాడు. మరి ఆయన కాడి సులువైనది, మరి డబ్బులు చెల్లించి మరి కానిది కొనలేనటువంటిది.
క్రీస్తు యొక్క పరలోక రాజ్యము దక్కించుకోవాలంటే నేనేం చేయాలని అడుగుతాడు. మరి తెలుసు మనందరికీ ఏ విధంగా జీవిస్తే దేవుడు అనుగ్రహిస్తాడు. మరి చాలా మంది యాక్టివ్గా ఉండరా? హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా. చాలా మంది నిద్రపోతుంటారు. మనం వచ్చింది 4 గంటలకి. నూతన సంవత్సరంలో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీ జీవితం అంతా కూడా అదే జరుగుతుంది. మరి జాగ్రత్తగా మన దేవుని యొక్క కార్డ్ మనం మోసేటువంటి సులువైనటువంటి కార్డ్, సులువైనటువంటి జీవితం మనము దేవుని అనుసరించి నడిస్తే ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు, ఎలాంటి ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు. ఇది సులువైనటువంటి మార్గముగా దేవుడు చెప్తాడు. మరి ఏం అనుగ్రహిస్తా ఉన్నాడు? మరి కొత్త సంవత్సరము ప్రారంభమైనటువంటి ఈ గడియలో మనందరికీ హృదయాల్లో ఒకే కోరిక ఉంటుంది, స్వేచ్ఛ కావాలి, కుటుంబంలో ఆనందం. మరి స్వేచ్ఛ అనేటువంటిది భయం నుండి రాదు, స్వేచ్ఛ బంధనాల నుండి రాదు, స్వేచ్ఛ ఒత్తిడి నుండి మరి బయటికి రావాలి. ఇలాంటి కాల పరిస్థితుల్లో నుండి మనల్ని కూడా దేవుడు బయట వేస్తున్నాడు. మరి చదువుబడినటువంటి రాజులు 19వ అధ్యాయము మరి 15 నుండి 16లో మనం చూస్తే ఏలియా గొప్ప ప్రవక్త, కానీ ఎవరికి భయపడినాడు? ఎవరికి భయపడినాడు? నేను చంపేస్తామంటే యెజబెలుకు భయపడ్డాడు. ఆయన పారిపోయినాడు. మరి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే మరలా దేవుడు పట్టుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి 3-4 భాగాలుగా దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకటిది సిరియా దేశముపై హజాయేలును రాజుగా అభిషేకించడము. సిరియా దేశముపై హజాయేలును రాజుగా అభిషేకించడము. రెండవది ఇశ్రాయేలు మీద యోహోను రాజుగా అభిషేకించడము. మరి ఇశ్రాయేలుకి రాజుగా ఎవరు ఉండాలా? ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ఉండాలి. అట్లాంటిది తీసుకొని పోయి వేరే వ్యక్తికి అప్పగిస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ ఇశ్రాయేలీలు ఇష్టానుసారముగా నడుస్తూ ఉన్నారు. దేవుని చిత్తముగా కాకుండా, దేవుని నడిపించేటువంటి క్రమములో కాకుండా వారి ఇష్టానురాజ్యముగా జీవిస్తూ ఉన్నారు. అది దేవునికి నచ్చడం లేదు. వాళ్ళకి ఏమి అవసరమో, ఏమి కావాలో, ఎటువంటి ప్రదేశము కావాలో, ఎటువంటి తిండి కావాలో, ఎటువంటి వాతావరణములు కావాలో సమస్తమును సమకూర్చబడి వారికి ఇచ్చినా కూడా వారు ఆనందం పడలేరు. అన్ని ఇచ్చినా కూడా వాళ్ళు సంతోషపడలేరు. మరి దేనిని కోరుకున్నారో మరి దేవునికే తెలియాలి. అందును బట్టి వారు ఇతర వాటికి ఆరాధించడము, మొరకటము మొదలు పెట్టినప్పుడు మరి అన్ని ఇచ్చినటువంటి వ్యక్తికి కోపం అవుతుందా రాదా? మన బిడ్డలకి అన్ని ఇస్తాం. వేరే వ్యక్తులను పొగిడితే, వేరే తల్లిదండ్రులను పొగిడితే మనకేమవుతుంది? కోపం వస్తుందా రాదా? వాడు నీకు గొడవలు కొనిచ్చినాడా? వాడు నీకు అన్నం పెడతాడా? వాడు నీకు వసతి అనుగ్రహిస్తాడా? అంటవా అన్నమా? మనం బయటికి పో, వాడే నేను సాగుతాడేమో చూద్దాం. ఇక్కడ కూడా అంతే. నేను అన్ని ఇచ్చిన, నీకు ఏ లోటు లేకుండా చూసుకున్నా, ఎంత ప్రేమగా చూసుకున్నా, తిండి ఇచ్చినా, నీకు ఏం కావాలంటే నైనా అది కావాలంటే ఇచ్చిన, ఇంకా ఏముంది నీకు లోటు? అంటే అన్ని ఇవ్వటము నీకు లోట? ఏమీ లేకుండా అంటే తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. ఏమీ ఇవ్వకుండా అంటే అప్పుడు నేను నీకు గుర్తుకొస్తానా అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యమును ఉన్న దానిని అంతా కూడా తీసుకొని ఒకరికి అప్పగించినాడు. వాడు కొడితే, తిడితే, పచ్చన పడేస్తే అప్పుడు గుర్తుకొస్తుంది, అరే నా తండ్రి ఏ విధంగా చూసుకున్నాడు, ఈ వ్యక్తి ఏ విధంగా చూసుకుంటాడు, నా తండ్రి అన్ని కూడా సమకూర్చినాడు, ఈ వ్యక్తి అన్ని కూడా నా నుండి దోచుకుంటాడని అప్పుడు అర్థమయ్యి మరి దేవునికి మొక్కేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. మరి మూడవదిగా మనం చూస్తే తన స్థానంలో ఎలీషాను ప్రవక్తగా అభిషేకించడం.
తాను బ్రతికి ఉండగానే మరి ఎలీషాను ప్రవక్తగా ఎంచుకోవడం, ఎలీషా కూడా సమర్పణ కలిగినటువంటి జీవితమును దేవుడు పిలిచినటువంటి వెంటనే దేవుని గాడిని మోయటానికి, దేవుని మార్గమును అనుసరించడానికి ముమ్మారైన మాట్లాడాలి. చివరిసారిగా నాకు అవకాశం ఇవ్వండి, ఎందుకంటే నన్ను కన్నటువంటి తల్లిదండ్రులను చూసేటువంటి భాగ్యము ఈ చివరిసారిగా నాకు అనుగ్రహించండి అని చెప్పినాడు. మరి ఎన్ని జతల కాడులు? 12 జతల కాడి దున్నుతా ఉంటే మరి ఏలియా తన యొక్క పైన ఉన్నటువంటి ఆ యొక్క చెల్లులో ఉన్నటువంటి ఆ వస్త్రమును తన పైకి వేసినప్పుడు మరి అక్కడ మారు మనసు మనం చూస్తాం, అక్కడ వెంబడించడము మనం చూస్తాం. ముమ్మారు నేను రాను అనేటువంటి మాట మాట్లాడను. మరి నేను చివరిసారిగా మా తల్లిదండ్రులను, నా కుటుంబాన్ని చూసుకుని వస్తాను, మరలా ఉంటానో చనిపోతాను. నేను ఎంచుకున్నటువంటిది నా దేవుని మార్గం. మరలా నేను వెనుదిరిగను, సావైనా బ్రతుకైనా ఆయన కోసమే ఆయన ముందుకు కొనసాగినాడు. మరి ఆ సంతోషం, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు, తన యొక్క పరిచర్య నిమిత్తము, తన సేవ చేయటానికి నన్ను ఎన్నుకున్నాడని ఆయన ఏం చేసినాడు? సంతోషముతో తన యొక్క ఉన్నటువంటి ఎడ్లనన్నిటినీ వధించి వారి కుటుంబములో, వారి బంధువులను, వారి ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా విందు వినోదాలు చేసినారు. ఎందు నిమిత్తము తనని దేవుడు ఎన్నుకున్నాడని, తన దేవునికి తను అవసరమని దేవుడు పిలిచినటువంటి పిలుపుకు తను సంతోషపడినాడు. పిలిచినటువంటి పిలుపుకే అంత సంతోషపడితే, నీ కోసము పిలిచి ప్రాణము పెట్టి మరలా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు ఎంత సంతోషపడాలా, ఎంత ఆనందించాలా? మనకు ఆనందమే లేదు. గేమియాలు మనకు ఎదురుంటి వాళ్ళు బంగారం కొనుక్కున్నారు, బంగారం కావాలి. వాడు బైక్ కొనుక్కుని అంతకంటే సూపర్ బైక్ కావాలి. వాహనం స్కూటర్ కాదు, మరి కారు, లక్షలు కాదు, మరి ఫార్చునర్ ఏదైనా సరే దాని ఖరీదైనదే ఉండాలి. వాడు అద్దెచ్చుకున్నాడు, వాడికంటే 10 లక్షలు ఎక్కువనే కావాలని ఆయన కోరుకుంటాము. కానీ మరి అదంతా ఇచ్చేది ఎవరు? అలాంటి కోరికలు కోరేది ఎవరు? దుష్ట ఆలోచనలు మాత్రమే. మరి ఇవి నామకార్థానికి ఉపయోగపడే దాని మీదనే అంత నీకు మోజుంటే, కొద్ది కాలం జీవించేటువంటి కొద్ది కాలం మటుకే నీకు అంత ఆశ ఉంటే, మరి ఎన్ని సంవత్సరాలు తరించి పోకపోయినా, ఈ లోకం గతించిపోయినా, మరి తరగనటువంటి ఆ లోకం, మరి ఆ లోకానికి శాశ్వతముగా మనం ఉండేటువంటి స్థానం అది మర్చిపోయి మనం ఈ లోకానికి కావాలా, వాడికంటే ఎక్కువగా ఉండాలా, వాడికంటే ఎక్కువగా బ్రతకాలా, వాడికంటే ఎక్కువగా మనము అంటే హుందాతనముగా మనం జీవించాలా, దేంట్లో నువ్వు జీవించాలా, వాడికంటే ఎక్కువగా. వాడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉండడం దేవుడిని, నేను వాడికంటే ఎక్కువగా ప్రేమించాలి. వాడు ఎక్కువగా ఆరాధిస్తాడా, నేను కూడా ఎక్కువగా ఆరాధించాలి. నేను కూడా మందిరానికి పోవాలా, నా కుటుంబంతో పోవాలా, నా పిల్లలతో పోవాలా, నా కుటుంబం అంతా కూడా కలిసి దేవుని మందిరమున మరి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. దాంట్లో పోటీ పడాలి. మనం దాంట్లో పోటీ పడం. పోయే వారిని చెడగొట్టి ఇంట్లో కూర్చోబెడతాం. అంతేనా? మనం పోయేటువంటి వారిని ఏమంటాం? భక్తుడు పోతాడు చూడమ్మా, భక్తురాలు పోతాంది అని అంటామా అంటారా? ఎవరంటారు? భక్తురాలను కాబట్టి, భక్తుడిని కాబట్టి దేవుని మందిరానికి పోతాడ. నువ్వు భక్తుడు కాదు కాబట్టి నువ్వు ఇంటికాడు ఉంటావు. ఒక సందర్భంలో భక్తుడా భక్తురాలా అన్నటువంటి వారు పరలోకములో ఉంటారు. మరి హేళన చేసిన వాడు ఎక్కడుంటాడు? నరకంలో ఉంటాడు. మరి ధనవంతుడు పరలోకములో చేరుట దుర్లభమని తెలియచాడు. ఎందుకు? వాడు ధనమున ఉండనని ఆశపడి లోకానికి ముగ్ధుడైతాడు. నాకంటే ఇంకా ఎవడు లేడు ఎక్కువగా, నా దగ్గర డబ్బు ఉంటే ఏమైనా సాధించగలిగినటువంటి ధైర్యం.
మరి ధనవంతుడు లాజరు ఏంటి జీవితము మనందరికీ తెలుసు. ఈ ఇద్దరు చనిపోయిన తర్వాత ఎవరికి ఏ స్థితి? లాజరేమో తన యొక్క గుమ్మం ఎదుట పారవేయబడినటువంటి ఆహారము తిని బ్రతికేటువంటి వ్యక్తి. వీడేమో బల్ల వేసుకొని డైనింగ్ టేబుల్ వేసుకొని 10 మంది సర్వింగ్ వాళ్ళు చేసి నానా ఐటములు తినక రోత తిని పడేసేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏమైనాడు? ఒక దినాన పరలోకములో చేర్చబడినప్పుడు ఈ లాజరేమో మరి అక్కడ గుమ్మం ఎదుట కింద కూర్చొని వాడు తిని మిగిలించినటువంటి వాటిని తిని పరలోకములో చేర్చబడినాడు. ఎందుకు? దేవుని పైన నమ్మకముతో, దేవుని పైన విశ్వాసముతో, దేవుని మీదనే ఆధారపడి బతికినటువంటి వ్యక్తి మరి పరలోకమున అబ్రహాము రొమ్మున ఆడుకున్నాడు. ఈడేమో విచ్చలవిడితనముతో ఇష్టానుసారముగా జీవించి లోకానికి భయపడకుండా, దేవునికి భయపడకుండా జీవించినటువంటి వ్యక్తి మరి నరకములో మరి అడుగుతా అన్నాడు, మరి నా బంధువులు, నా యొక్క మరి అన్నదమ్ములు ఉన్నారు, ఒక్క ఛాన్స్ అయినా నేను కిందికి పోయి చెప్పేస్తా అంటే చాలాసార్లు ఏమయ్యాను చెప్పేవాళ్ళు మర్చిపోన్నారు. బోధించే వాళ్ళు, ప్రవక్తలు అనేకులు ఉన్నారు భూమి మీద. వారి మాట విని ఎవడైతే మరి బాగుపడి వారి జీవితాలను సక్రమపరుచుకొని వారు చెప్పినటువంటి మాటలకు విధేయులై నన్ను నమ్మకంగా ఆరాధిస్తారు, వారికే పరలోక రాజ్యం. నువ్వు పోయి చెప్తే ఎందుకు నమ్ముతారు? వాళ్ళు చెప్పి వాళ్ళ నోర్లు పోయి వాళ్ళ శరీరాలు అర్పించి వాళ్ళు ఎంత ప్రయాసపడి మీకు దగ్గరకు వచ్చి ప్రసంగాలు చేసి చెప్పినా కూడా మీరు మాట వినకపోతే నువ్వు పోయి చెప్తానే వింటారే, చాలే నువ్వు మార్పు అని చెప్పేసి. మరి అలాంటి జీవితాలు ఎన్నో జరుగుతాయి. నీకు అవకాశం ఉన్నప్పుడే మనం దేవుని ఎడల మరి నడుచుకున్నాము. మరి మనకు విడలము, మన కుటుంబము అందరము కూడా పరలోక రాజ్యంలో చేర్చబడాలి. ఒక్కసారి పిలుపు మన కుటుంబం ఎదుట నిలవబడుతుంది. ఒకసారి దేవుడు తలుపును తట్టుతాడు. ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా రండని పిలుస్తాడు. ఆ ఒక్క క్షణమే ఎదురు చూడాలి మనం. ఆ ఒక్క క్షణము కోసము, ఆ ఒక్క పిలుపు కోసము మనమందరము కూడా ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి. మరి ఈ యొక్క సమస్తమైనటువంటి ప్రయాసపడుతున్నటువంటి జనులారా నా దగ్గరండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడి యందు విశ్వాసం వచ్చిన వాడు ఎవడు? విశ్వాసం వచ్చిన వాడు మాత్రమే పరలోక రాజ్యంలో చేర్చబడుతున్నాడు. అంటే అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, దుఃఖాలు, వేదనలు ఈ లోకములో మీరు బాధపడినారు, శ్రమ అనుభవించినారు. కుటుంబములోను సమాజంలోను అందరూ కూడా మీరు బాధను అనుభవించినారు. ఇంకా బాధ ఉండదు మీకు, అలాంటి దుఃఖం ఉండదు, అలాంటి వేదన ఉండదు, చింత ఉండదు, ఏముండదు. అంతా సంతోషమే. ఆ పాప భారం అంతా కూడా తీసివేసి మిమ్మల్ని అందరినీ కూడా సంతోషముగా ఉండేటువంటి స్థలంలో స్థిరపరిచేటువంటి బాధ్యత నాది. కాబట్టి ఎవరిపైన నమ్మకంతో విశ్వాసం కలిగిన ఉంటారో, యేసుక్రీస్తు పైన విశ్వాసం కలిగి ఉంటారో వారందరూ కూడా పరలోక రాజ్యంలో స్థిరపరచబడతారు. మనము కూడా మరి గలతీయులకు రాసినటువంటి పత్రికలో వాళ్ళు కొట్లాడినట్లుగానే మనం కొట్లాడతాం. వాళ్ళ ధర్మశాస్త్రము మరి సున్నతి అని వారు యూదా వారు పోట్లాడుతూ ఉంటారు. అంటే శరీరానికి సంబంధించినటువంటి వాటి మీద నీవు అంతగా పోట్లాడాల్సినటువంటి పని లేదు, అవునా కదా? అది శరీరముకు సంబంధించినటువంటి ఒక పని మాత్రమే. హృదయాన్ని కలిగించేటువంటి పనులు చేయాలి. శరీరాన్ని నువ్వు ఎంత అది కొంతకాలము మటుకే అది భూమికి మట్టిగాను బుడిదిగాను అవుతుంది. నువ్వు వాటి మీద విశ్వాసం ఉంచకూడదు. నువ్వు సున్నతి పొందినవా లేదా అన్నటువంటిది విషయం కాదు. నీవు పరిశుద్ధుడువా, మంచివాడువా, మంచి గుణము కలిగిన వాడువా, దేవుని భయభక్తులు కలిగిన వాడువా, దేవుని యొక్క మాటలకు విధేయుడై నడిచిన వాడువా అన్నటువంటిదే ఆలోచన చేస్తారు. కానీ నీ శరీరములో నువ్వు
భాగాన్ని తీసివేసినవా, లేకపోతే నువ్వు ఎలాగున్నావు, సుందరముగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, ఇవన్నీ ఎవరు చూడరు. నువ్వు ముసలి వాడవా లేకపోతే చంటి పిల్లవాడవా అని అన్నటువంటిది లెక్క లేదు. నీ పరిశుద్ధతను మాత్రమే లెక్క చేస్తారు, టాలీ చేస్తారు. అది మాత్రమే నీవు కనబరుచుకోవాలి. 100% మనము చూపించుకోవాలి. బంగారంలో 24 క్యారెట్స్ ఉంటుంది. దాంట్లో మోసం చేస్తే కనుక్కుంటారా లేదా? నేను ఊరికి సిల్వర్ పెట్టి దాని మధ్యలో గోల్డ్ ప్లేట్ పెట్టి ఎవరికైనా బంగారం గట్ల ఇస్తే కనుక్కుంటారా? కనుక్కోలేదు. పైన మనం ఏం చేస్తాం? భయభక్తులుగా నటిస్తాం. ఎవరు చూడడానికి? లోకము చూడడానికి. మనలో ఉన్నటువంటి పాపము, మాలిన్యము, అలాగనే మనలో కుళ్ళు, కుతంత్రం అంతా కూడా మనలో ఉంటుంది. ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. నీలో బయటికి నువ్వు సుందరముగా కనబడినా, అందరికి బాగా కనబడినా, నీలో ఉన్నటువంటి లోపం ఏంటో దేవుడికి తెలుసు. అది నూతన పరుచుకోవాలి. దేవుడి యొక్క సమయంలో నూతన జీవితమును అనుగ్రహించినాడంటే అన్నీ కూడా నూతనత్వముగానే ఉన్నాయి. మాట, ప్రవర్తన, చేష్టలు, మన జీవితము, మన నడవడిక అన్నీ కూడా నూతనముగానే ఉంచబడాలి. మరి ఇవన్నీ కూడా మనలో లేకపోతే అన్నీ కూడా వ్యర్థమే. మన కీర్తనలు మనం అందరం కూడా చదివిన అవన్నీ ఏం చెప్తా ఉంటుంది? దేవుని యొక్క కీర్తనలు, నీ ఆజ్ఞలను అనుసరించుచున్నాను గనుక విశాల స్థలములో నడుచుచున్నాను. ఎలా? దేవుని ఆజ్ఞలను నడిచేటువంటి వారు ఎక్కడ నడుస్తారు? విశాల స్థలములో. ఆనందముతో యెహోవాను సేవించేదను. దేవుని సేవ బంధనము కాదు, అది విశాలత. మరి విశాలమైనటువంటి జీవితాన్ని, అనుభవాన్ని మనం అందరం కూడా పొందుకోవాలి. క్రీస్తు ఇచ్చేటువంటి స్వేచ్ఛలో నిలవబడాలి. స్వేచ్ఛ ఇచ్చినాడా? మరి కండిషన్లు పెట్టాడా? కండిషన్లు ఉన్నాయా? స్వేచ్ఛ ఉన్నదా? కండిషన్లు ఉన్నాయా? ఏమడిగినాడు కండిషన్లు? చెప్పాలా? ఏమడిగినాడు కండిషన్లు? ఏం లేదు. స్వేచ్ఛ ఇచ్చినాడు దేవుడు. స్వేచ్ఛగా బతకమని. మరి ఇతరులకు హాని చేయకూడదు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలా, పొరుగువారిని దేని కూడా ఆశింపకూడదు. మరి ఈ 2 ఆజ్ఞలు బట్టి మనం అనుసరిస్తే మరి ధర్మశాస్త్రమును, క్రీస్తుని అనుసరించినటువంటి వారముగా ఉంటాను. మరి నా మాదిరిగా నేను నిన్ను ఎలాగ ప్రేమిస్తా? నాకున్నటువంటి సమస్తమును నీకుండాలని ఎలా కోరుకుంటా? నాకున్నటువంటి ఉద్యోగము నీకు కూడా అదే ఉద్యోగం వస్తే నీకు నాకు ఏం తేడా అనేటువంటి ఆలోచనలు మారుకుంటే మనము దేవునికి సమానముగా మనం ఉండబడాలి. మరి ఇచ్చినటువంటి దేవుని యొక్క కాడి సులువైనటువంటిది. ఇది కష్టము కాదు. కాకపోతే మనం ఏమనుకుంటాం? కష్టం అనుకుంటాం. ఎందుకు? బాగా నడవాలి కాబట్టి, మన ప్రవర్తన సక్రమంగా ఉండాలి కాబట్టి. అంటే మనం ఏంటి? ముందుగానే మనము ముద్రించుకుంటాం. నేను ఆల్రెడీ చెడ్డవాడిని, నేను ఎవరికి మంచి చేయను, ఎవరు కూడా నేను ఆ విధంగా నేను ప్రవర్తించను అని మనమే దేవునికి మనమే చెప్పుకుంటే ఎవరికి తెలుస్తుంది? తెలియాలి కదా. మనం ఎట్లాంటి వారమని తెలియాలి. మరి దేవునికి తెలుసు నువ్వు ఎలాంటి వారమో. నువ్వు ముద్ర వేసుకున్నావు, ఆ ముద్రకు తగినట్లుగా జీవిస్తే మరి పరలోక రాజ్యములో మనం అందరం కూడా చేర్చబడతాం. మరి నూతన సంవత్సరములో డేట్లు, క్యాలెండర్లు మాత్రమే మారబడాల. నీ జీవితం మారబడి, నీ స్థితి మార్చబడింది, నీ యొక్క శరీరము మార్చబడింది, నీ మాట తీరు, నీ నడవడిక, నీ కుటుంబము, నీ కుటుంబ జీవితము అన్నీ కూడా మార్చబడినాయి. కానీ నువ్వు ఒక్కడివే మారలా. స్థితులు, గతులు మారినాయి, నీ యొక్క గతి మారదు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మారినాయి, స్థలాలు ఇళ్ళగా మారినాయి, పంట పొలాలు నాశనములైనాయి,
మరి ఇల్లులంతా వస్తాడాయి, వెంచర్లు ఏర్పడతాడాయి, ఎన్నెన్నో జరుగుతాడాయి. కాకపోతే నీవు నేను తప్ప అన్నీ కూడా లోకంలో మారుతాడాయి. మారాల్సినది లోకము కాదు, నువ్వు నేను, నీ బతుకు నా బతుకు. మరి దేవుడు ఎంతగా ప్రేమించి మరి ఆయన యొక్క జన్మను బట్టి ఆయన నామమును స్తుతించేటువంటి వారముగా ఉండాల. ఆయన నామకరణ దినముగా ఆయన నామమునే స్తుతించేటువంటి వారముగా నూతన దయాకీటముగా అందజేసినటువంటి దేవునికి మనమందరముగా నమ్మకముగా మనం ప్రవర్తించేటువంటి వారముగా ఉండాలి. ఉత్త వడబడికలంటే వ్యర్థమైన వాటిని కాదు. నేను తాగను, తినను, మాంసం తినను, నేను ఏమి టీవీ చూడను, మరి ఆరాధనకు వస్తా, ఇట్లాంటివి వ్యర్థమైన వాటిని మనం దేవునికి చెప్పుకోకుండా నీ చిత్తానుసారముగా నీ దయ ఉంటే నేను మందిరములోనికి నడిపించబడతా. నీ యొక్క ఆత్మ విషయమై నేను నడవాలని ఆశపడతాను. ఇలాంటి అనుభవం కలిగి మనం దేవునికి పంచుకుంటే అట్టి రీతిగా మనల్ని దేవుడు నడిపిస్తాడు. మరి నూతనత్వములో నూతన వస్త్రాలు కాదు, మన శరీరముల మీద నూతన వస్త్రములు కాదు, మన శరీరములో ఉన్నటువంటి దేహములో ఉన్నటువంటి మాలిన్యమును నూతన పరుచుకుని దేవుని యొక్క ఉద్దేశాలు ఏమైంటున్నాయో అవన్నీ కూడా మనము ఈ సంవత్సరం అంతా కూడా నూతన పరిచి అనేకమైనటువంటి బిడ్డలను మార్చగలిగి మరెన్నో నూతన దయాకిరీటాలు మనము మన కుటుంబము పొందుకోవడానికి అటు కృప దేవుడు సులువైనటువంటి కాడిని మనమందరం పోగలిగినకు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మరి సమయంలో మనం అందరం లేచి నిలబడదాం. దేవునికి మన సమర్పణ కార్యక్రమంలో దేవునికి సమర్పణ చేసుకుందాం. పాట పాడుచుండగా సగకాలంలో స్వీకరించబడడం. అందరికి వచ్చిన పాటే వస్తున్న యాప్లో నుండి 207వ పాట. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనా